నా సహోదరులారా నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు ఆ, అది మహానందమని ఎంచుకొనుడి. అది మహానందమని ఎంచుకొనుడి. అంటే మనము చాలా శోధనలో పడిపోతాము, మనము పరీక్షలో ఉన్నాము. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. చాలా మందికి తెలియదు. మనకు శోధనలు రాగానే, సమస్యలు రాగానే, ఇబ్బందులు రాగానే మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము చాలా పొరపాటు. ఓపిక, ఓర్పు కలిగి మనం ఉండాలి అని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. మనం తెలుసుకోవాలా, మనకు ఓర్పును దేవుడు ఇస్తాడని. ఇదిగో ఈ సమస్య వచ్చింది, ఈ బాధ, ఈ ఇబ్బందులు మనకు వచ్చాయి. అయితే ఆ ఇబ్బందులు నిన్ను చంపివేయవు, ఆ ఇబ్బందులు నిన్ను మింగివేయవు, ఆ ఇబ్బందులు నీ జీవితాన్ని అక్కడితో ఆపివేయవు. నీకు ఓర్పునిస్తుంది. ఇట్ గివ్స్ యూ ద స్ట్రెంగ్త్. హల్లెలూయా. నీకు సామర్థ్యముతో పాటు దేవుడు ఓర్పునిస్తాడంట. నువ్వేం చేయాలి? ఆ ఓర్పుతో నీవు ఆ సమస్యను జయించడానికి చూడాలి, కానీ తప్పించుకోవడానికి చూడొద్దు, ఎస్కేప్ కావడానికి చూడొద్దు, దాన్ని ఎదిరించడానికి చూడాలి, జయించడానికి ఆలోచన చేయాలి. దేవుని చిత్తాన్ని గ్రహించే వ్యక్తిగా మనం ఆలోచన చేయాలి, అంతేగాని మనం తప్పించుకోవడానికి చూడొద్దంటాం. ఈరోజు ఒక సమస్య వచ్చి పడ్డదమ్మా నీకు, నీ కుటుంబంలో ఒక పెద్ద సమస్య నీ ముందుంది, కానీ వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నీ విశ్వాసమునకు మరి ఇది నీకు పరీక్షగా ఉన్నది కనుక ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో. ఈ పరీక్ష నీకు ఓర్పును కలిగిస్తుంది, కాబట్టి ధైర్యంగా ఉండు. హల్లెలూయా.